సార్ నేను చీరాల నియోజకవర్గం వేటపాలెం నుంచి మాట్లాడతాను సార్. మీ పేరు చెప్పండి. చీరాల వేటపాలెం. ఓకే సార్, నా పేరు లాల శ్రీనివాసరావు సార్. నేను ఆర్మీ సర్వీస్ లో ఉండగా నాకు చెయ్యి యాక్సిడెంటల్ గా చేరి అనారోగ్యకరంగా బయటకు వస్తున్నాను. శ్రీనివాసరావు గారు జై హింద్. సార్ జై హింద్ సార్. జై హింద్. ఓకే సార్, అయితే సార్ ఆర్మీలో చేరితే దాని నిమిత్తం నేను పొలం పెట్టుకుంటే పొలం ఇచ్చారు సార్ 5 ఎకరాలు. ఓకే. అక్కడ మన పక్క మండలంలో ఇచ్చారండి, చిన్నగండ మండలం కట్టిగండ గ్రామంలో ఇచ్చారు. అయితే దాని సర్వే నెంబర్ 552 1C సార్. 552 1/C. ఓకే. అంటే సబ్ డివిజన్ చేసిన తర్వాత C పెట్టారు సార్. అర్థమైంది. ఓకే. అయితే 1 లో ఇచ్చారు. అయితే అది ఆల్రెడీ అన్ని అయిపోయింది సార్, ఆన్లైన్ కూడా అయిపోయింది సార్. 10 years అయింది సార్. అయితే ఆన్లైన్ అన్ని అయిపోయి 10 years అయింది. అది రిజిస్ట్రేషన్ కోసం పర్మిషన్ లెటర్ ఏమంటే అది తాలూకా ఉంది, లేకపోతే అది అలకాట్లో లేదని చెప్పేసి 10 years నుంచి చెప్తున్నారు సార్. ఐఎమ్ వెరీ సారీ, ఇట్లా జరగకూడదు, తప్పది. మీరు పర్టికులర్లీ ఎక్స్ ఆర్మీ సార్, అది కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, తెప్పించుకోకూడదు, తప్పది. అవును సార్, 10 years నుంచి చెప్తారు. నాన్న చిత్రం సార్ అంటున్నారు సార్. నేను కలెక్టర్ దగ్గర కూడా ఎన్నో అర్జీలు పెట్టుకున్నాను సార్. పెట్టుకుంటే వాళ్ళ కలెక్టర్ గారు వాళ్ళ పంపిస్తారు సార్. వీళ్ళ రిజెక్ట్ చేసి ఏదేదో చెప్పి వీళ్ళు లెటర్లు పంపిస్తున్నారు సార్. అంతే సార్. కలెక్టర్ గారు పంపించారు కాబట్టి నేను కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి కూడా నేను తీసుకొస్తాను, మాట్లాడతాను సార్. ఇది తొందరగా ఈ సమస్య సాయం చేయండి సార్. నేను తిరిగి మా భార్య నేను మాట్లాడతాను సార్. అయ్యో వెరీ సారీ. లేదండి, ఇది తొందరగా దీనికి పరిష్కారం ఇస్తాను. మీ కాల్ పట్టుకుంటారు సార్. అంత పెద్ద మాట్లాడండి. ఇది మా బాధ్యత, నేను చేయాలో చేస్తాను. అట్లా వద్దామా? అట్లా వద్దు, అలా అంత నిరుత్సాహపడద్దు. ఏం చేస్తున్నారు పిల్లలు? పిల్లలు ఏం చేస్తున్నారు శ్రీనివాసరావు గారు? పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు సార్. ఓ వెరీ గుడ్. నేను ఏ పని చేయలేను సార్. అంతా మా భార్య మగ్గం పని వచ్చు, అది అక్షులొస్తుంది సార్. అక్షులకి ఆమె పోషిస్తుంది సార్. నాకు ఇచ్చే మెడికల్ అదే ఇది చేరినదికి మెడికల్ డిస్ట్రిబ్యూటీ పెన్షన్ వస్తుంది సార్. ఆ పెన్షన్ కూడా మాకు చాలు సార్. నాకు మీరు పెన్షన్ ఎక్కడి నుంచి డ్రా చేస్తారు? మీరు ఏ డిపార్ట్మెంట్ ఇస్తుంది మీకు పెన్షన్? నాకు అదే ఆర్మీ మెడికల్ గ్రౌండ్స్ పంపించారు కాబట్టి నాకు మెడికల్ పెన్షన్ మాత్రం వస్తుంది సార్. నాకు ఎక్కడ? ఆర్మీ నుంచే వస్తుంది. ఆర్మీ నుంచే వస్తుంది సార్. ఎంత వస్తుంది అడగచ్చా? ఎంత వస్తుంది? నాకా 20,000 వస్తుంది సార్. సో మన స్టేట్ గవర్నమెంట్ కంటే ఆర్మీ జాబ్ ఇవ్వరు సార్. స్టేట్ గవర్నమెంట్ లో మామూలుగా ఇట్లా ఇరిగిపోయిన వాళ్ళకి ఇట్లా ఇదైన వాళ్ళకి ఏమి ఇవ్వరు సార్. అయితే నాకు ఇల్లు కూడా లేదు సార్, 1 సెంటు స్థలం కూడా లేదు సార్. మీరు చెప్పిన సమస్యలని నేను రాసుకున్నాను శ్రీనివాసరావు గారు. నేను తప్పకుండా మీరు లైన్ లో ఉండండి. మీరు లైన్ లో ఉండండి శ్రీనివాసరావు గారు. నేను ఆర్డీఓ గారికి లైన్ కలుపుతున్నాను. మీరు లైన్ లో టెలికాన్ఫరెన్స్ లో ఉన్నారని నాకు అర్థమవుతుంది. నేను ఎక్కువ టైం తీసుకుని ఓన్లీ 2 seconds తీసుకుంటాను. ఎల్ శ్రీనివాసరావు అని ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ ఆర్మీ అతను. చిన్నగంజాంలో అతనికి మన గవర్నమెంట్ నుంచి సర్వే నెంబర్ 552 1/C లో పట్టా ఇచ్చారండి. కానీ అతనికి పట్టా పాస్బుక్ కానీ మిగతా ఏమీ రాలేదు. ఆన్లైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నీకు ఏం కావాలమ్మా శ్రీనివాసరావు? నాకు రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇస్తే అక్కడ ఏది పండదు సార్. అక్కడ మనుషులు వచ్చి ఆర్డీఓ గారు మీరు వేరే మీటింగ్ లో ఉన్నారు, నాకు అర్థమైంది. ఆయన శ్రీనివాసరావు గారి ఇష్యూ రిజిస్ట్రేషన్ కోసం ఆయన అడుగుతున్నారు. మా మనుషులు కూడా వచ్చి మా పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఆయన రిప్రజెంటేషన్ ఇస్తారండి. అది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదో చూసుకుని చేయండి. థ్యాంక్ యూ నరసింహరావు గారు.